హలో హాల్ నమస్తే జిందోబ్రే నేను మీ విజయ్ అందరికీ నమస్కారం నేను ఈరోజు ఇక్కడ ఈ వీడియో చేస్తున్నాను కదా ఈ వీడియో యొక్క అసలు యాక్చువల్గా ఉద్దేశం ఏంటి అసలు ఈ వీడియోలో ఏముండబోతుంది అనుకున్నది ఇది చాలా ఎమోషన్స్తో కూడుకున్నటువంటి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకండి చాలా ఎమోషన్స్ అనేవి మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ అనేవి ఈ వీడియోలో ఉన్నాయి అండ్ ఆల్సో నా కంప్లీట్ పోలాండ్ ఎక్స్పీరియన్స్ కూడా దీంట్లో ఉన్నాయి నేను పోలాండ్ వచ్చినప్పటి నుంచి నేను పోలాండ్లో ఇప్పుడు నేను సైన్ అప్ చెప్పే టైం వచ్చింది ఇది యాక్చువల్గా ఇదేం చెప్పాలంటే నా సెండ్ ఆఫ్ వీడియో అని చెప్పొచ్చు పోలాండ్లో ఎస్పెషల్లీ యాక్చువల్గా నాకు ఇప్పుడు ఈరోజు ఏంటంటే మేము ఒక పోట్లాక్ కింద మేము ఇది ఒక చిన్న పోట్లాక్ కింద ఆల్ ఫ్యామిలీస్ అనమాట నాకు ఇండియన్ ఫ్యామిలీస్ అన్నీ కూడా మన తెలుగు ఫ్యామిలీస్ దట్టు అందరు ఫ్యామిలీస్ అనేది నాకు కొద్ది క్లోజ్లో ఉన్నది నాకు పరోక్షంగా ప్రత్యక్షంగా మాట సహాయం అని ఇలాగ అన్ని విధాలుగా నాకు ఎన్ని విధాలుగా అయితే నాకు ఎంత సహాయం చేశారో ఇక్కడ పోలాండ్ వచ్చినప్పటి నుంచి అందరు ఫ్యామిలీస్ని నేను కలుస్తున్నాను మ్యాక్సిమం ఫ్యామిలీస్ని ఇన్వైట్ చేశాను ఎవరినైనా ఇన్వైట్ చేయలేదనుకున్నట్టే నేను మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి ఎందుకంటే ఇది నాకు చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అనమాట నేను ఈ డెసిజన్ కూడా తీసుకున్నాను ఇక్కడ మూవింగ్ అవుట్ ఆఫ్ ది పోలాండ్ సో ఈ టైంలో నేను నాకు నియర్ బై ఉన్న వాళ్ళందరినీ పిలుస్తున్నాను కొంతమందిని ఇన్వైట్ చేశాను కానీ వాళ్ళ హెల్త్ వాళ్ళ ఇష్యూస్ వల్ల అండ్ ఆల్సో ఫర్దర్ కొన్ని ప్లాన్డ్ కమిట్మెంట్ వల్ల వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ని మీకు చూపిస్తాను ఈ వీడియోలో నాకు మనకందరూ పెద్దలో చెప్తూ ఉంటారు కదా మనకి యాక్చువల్గా నాకు తెలిసి ఇంట్రడక్షన్ లెంతీ కానీ ప్లీజ్ స్టే ట్యూన్ ఈ వీడియో మొత్తం చూడండి పెద్దవాళ్ళు ఎప్పుడు మనకి చెప్తూ ఉంటారు కదా మనకి సహాయం చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు ఎన్ని యుగాలైనా సరే గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను ఒక మెమరీ కింద ఇది క్రియేట్ చేసుకుంటున్నాను నాకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఫ్యామిలీ స్పెషల్ అనమాట నాకు ఏదో విధంగా నాకు ఉపయోగపడ్డారు నేను పోలాండ్కి వచ్చినప్పుడు నాకు నా ఫ్యామిలీకి అన్ని విధాలుగా మాట సహాయం అని అన్ని విధాలుగా వాళ్ళు ఉపయోగపడ్డారు సో చూద్దాం మీకు ఈ వీడియోలో నీకు డీటెయిల్గా చూపిస్తా ఒక్కొక్క ఫ్యామిలీని ఏ విధంగా వాళ్ళు నాకు సహాయపడారని కొన్ని కూడా ఫ్యూ వర్డ్స్ అనేది మీకు వాళ్ళతో కూడా మాట్లాడిస్తా నేను కూడా వాళ్ళ గురించి చెప్తాను మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ సీ యూ బాయ్
మీకు ఇందాక చెప్పాను కదా, ఇది వన్ ఆఫ్ ది మై క్రకో ఫ్యామిలీ. సో యాక్చువల్గా నేను క్రకో వచ్చినప్పటి నుంచి నేను వీళ్ళందరితో ఏదో విధంగా పరోక్షంగా ప్రత్యక్షంగా నీకు కలిసామన్నమాట. మొత్తం క్రకో వచ్చాక నాకు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరు కదా. సో యాక్చువల్గా ఏంటనుకోనంటే వీళ్ళందరినీ చెప్పాను, క్రకో వచ్చినాక పోలాండ్లో నేను వచ్చిన ఈ 2 yearsలో నాకు ఏదో విధంగా హెల్ప్ చేశారు. సో ఇందులోనే చాలామంది మిస్ అయ్యారు, చాలామందికి ఇన్విటేషన్ ఇవ్వలేకపోయాను నేను. చూద్దాం, విల్ సీ. అలా ఏం లేదులేండి మాస్టర్. రికార్డింగ్ లైవ్ అని చెప్పేసి ప్లేట్ కూడా పక్కన పెట్టి వచ్చి సుమన్ గారు, ఇప్పుడు 2 yearsలోనా మన ఇద్దరు ట్రావెలింగ్ ఇక్కడ పోలాండ్లోనా మీరు ఎలా ఎంజాయ్ చేశారు నా కంపెనీని? చాలా బాగా ఎంజాయ్ చేశాం విజయ్. అతి తక్కువ టైంలో అందరికీ చాలా దగ్గర అయ్యావు. నీ యూట్యూబ్ బ్లాగ్స్తో కూడా చాలామందికి రీచ్ అయ్యావు. మంచి ఇన్ఫర్మేటిక్ వీడియోస్ చేస్తూ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ చాలా బాగా తీస్తున్నావు వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా మా వ్యూవర్స్కి, మా యూట్యూబ్ వ్యూవర్స్ అనేది వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా పోలాండ్ నుంచి? మీరు విజయ్ బ్లాగ్స్ ఫాలో అవుతూ ఉండండి. మీరు ఎక్కడున్నా, అతను ఎక్కడున్నా ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు యూట్యూబ్ బ్లాగ్స్ రూపంలో ఇస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పు చెప్పు ఏం చెప్పు చెప్పు. విజయ్ బ్లాగ్స్ చూస్తాను నేను అని చెప్పు. చెప్పు చెప్తుంది. విజయ్ బ్లాగ్స్ చూస్తాను. వెరీ గుడ్ ఆర్వి. థ్యాంక్ యూ ఆర్వి. జ్ఞానేష్, మరి మన ఇద్దరం బాగా పక్కనే ఇల్లులు పెట్టుకొని ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కలిసి వాళ్ళం కదా. మరి నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, నీవు ఎలా ఫీల్ అవుతున్నావు? నువ్వు వెళ్ళినా మమ్మల్ని వీడియోలతో వదలవు కదా. అలాగా పంపిస్తే హిందీలో పంపించే వీడియోలు అర్థం కదా నాకు, తెలుగులో పంపి వీడియోలన్నీ. తెలుగులో పంపించాలా? అంటే నేను అక్కడికి వెళ్ళాక నాకు కూడా హిందీ రాదు సరిగ్గా. మరి ఏముంది, చాలా అయ్యే ఉన్నాయి కదా 2 పదాలు. జిందోబ్రి అన్నట్టు ఆడగొట్టి 4 ఉంటాయి, ఏదో కనిపెట్టిన 4 ఉంటది. ఎదురాయి అని ఎదురాయి ఉదరాయి అంటాను. స్టే ఇన్ టచ్ విత్ మీ. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. బాగా ఆర్గనైజ్ చేసావు బస్. ఇంతమంది నేను ఫస్ట్ టైం మీట్ అవుతాను ఇంతమందిని. థ్యాంక్ యూ సో మచ్ జ్ఞానేష్. ఓకే, సో మరి
జ్ఞానేష్ గురించి ఒక 2 మాటలు చెప్తాను ఇక్కడ. యాక్చువల్గా ఏంటంటే మా ఇంటి పక్కనే ఉంటారు. మా పాపకి మంచి కంపెనీ అనమాట వీళ్ళ పాప. జస్ట్ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము, ఆడుతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ఆడుతూ పాడుతూ ఇలాగా కాలం గడిపాము. 2 years చాలా నీట్గా చాలా మంచిగా జరిగింది. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది జ్ఞానేష్ని కలిసినందుకు పోలాండ్లోన. సో ఇలా ఫ్రెండ్షిప్ ఎప్పటికీ మా ఇద్దరిది కంటిన్యూ అవుతుంది అని అనుకుంటున్నాను లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ జ్ఞానేష్, థ్యాంక్ యూ సో మచ్. సత్య గారు ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మన అందరం కలిసినందుకు? ఇలాగ నేను వెళ్ళిపోతున్నందుకు మీ ఫీలింగ్స్ ఏంటి? మీరు వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉంది, కానీ వెళ్ళాక బాగా డెవలప్ అవుతారని ఆనందంగా ఉంది. నెక్స్ట్ మీరు జెన్యున్గా చెప్పండి, ఏదో నేను అడుగుతున్నాను మాత్రం చెప్పొద్దు. చెప్పకపోతే చెప్పలేదు అంటారు, చెప్తేనేమో జెన్యూన్ గా చెప్పమంటారు. జెన్యూనిటీ లేదు. తిరుగుతూ ఉంటది, ఏం పర్వాలేదు. అది అంతేనా? అంతే. ఓకే, నెక్స్ట్ నవీన్ గారు నవీన్ గారు మాటల్లో ఒక 2 మాటలు విందాం. నవీన్ గారు ఏమంటారో ఒకసారి 2 మాటలు చెప్పండి. నవీన్ గారు ఆయన ఏదో పెట్టేస్తాడు, మీరు క్లారిటీ ఇవ్వండి. సో విజయ్ గారు ఎక్కడున్నా ఆయన మొత్తం టెక్నాలజీ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ఆ విషయం ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆ కోటి గారు ఇప్పుడు ఏం చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. దేనికండి? ఇలా రకరకాల విందు భోజనాలతో మమ్మల్ని చాలా థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ వెంచర్ ఇన్ దుబాయ్. థ్యాంక్ యూ సో మచ్ కోటి. ఇంకెక్కువ మాట్లాడలేదు. రమేష్ అన్న చెప్పన్నా, నువ్వు 2 మాటలు చెప్పన్నా నా గురించి, లేకపోతే నీ గురించి చెప్పన్నా. జనాలకి ఏదైనా ఒక మెసేజ్ పంపించనా? ఇక్కడ పోలాండ్ నుంచి జనాలకి మా వ్యూవర్స్కి అందరికి ఒక మెసేజ్ చెప్పాను. వాళ్ళంత ఖాళీగా లేరులే కానీ ఇక్కడ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. విజయ్ ఆల్ ది బెస్ట్ ఇన్ దుబాయ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంట్రడక్షన్ నేను చెప్తాను అన్న చెప్తాను. సో ఇప్పుడు నేను మన పోటా ప్రెసిడెంట్, మీరు కూడా ఎక్కడికైనా ఉన్నాను సార్, మీరు ప్రెసిడెంట్ ఉన్నా కదా సార్? ఓకే, పోలాండ్ తెలుగు అసోసియేషన్ క్రాకో నుంచి ఇక్కడ పోలాండ్లో తెలుగు అసోసియేషన్ ఉంది క్రాకోలో, అలాగనే మనకి వార్సోలో కొంత ఉంది. క్రాకో అసోసియేషన్ వచ్చేసి ఉండడానికి స్థాపించడానికి మూల కారణమైనటువంటి 2 వ్యక్తులు. ఇందాక ఇంకొక వ్యక్తి కూడా ఫస్ట్ మాట్లాడారు ఈ వీడియోలో మీరు ప్రీవియస్గా చూసుంటారు. నేను అది మీకు చూపిస్తాను మళ్ళీ. సో నేను ఇక్కడ నుంచి ఇప్పుడైతే మీకు చెప్పినట్టు నేను ఇక్కడ ఇది ఒక ఫేర్వెల్ అనుకోండి నాది. ఇదే లాస్ట్ వీడియో అవ్వచ్చు ఇక్కడ పోలాండ్ నుంచి. మేబీ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ రావచ్చు ఇక్కడికి. సో వీళ్ళ మాటల్లో నేను పోలాండ్కి రాగాన క్రాకో మన తెలుగు అసోసియేషన్లో నేను ఏ విధమైన హెల్ప్ చేశానో, వాళ్ళు నాకు ఎలా హెల్ప్ చేశారు అనేది మీరు వాళ్ళ దగ్గర వింటారు. కానీ చెప్పండి సార్. మా తమ్ముడు ఇక్కడ నుండి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నందుకు బాధపడుతున్నాం. సో మాకు అఫీషియల్ లైవ్లు ఇస్తూ ఉండేవాళ్ళు మా ఈవెంట్లు ఏం నడిచినా కానీ. అలాగే సోమేష్ విషయంలో ఆ సాడ్ ఇష్యూ జరిగినప్పుడు కూడా ఫండ్ రైజింగ్లో బాగా సహకరించాడు. సో అతను మంచి కోసం కెరియర్ కోసం వెళ్తున్నాడు కాబట్టి వీ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. మాకు ఎలాగో బాధగా ఉంది. సో విల్ నాట్ బి ఏబుల్ టు ఫిల్ ద గ్యాప్. సో స్టే ఇన్ టచ్ బ్రదర్. టేక్ కేర్. ఆల్ ద బెస్ట్. సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఒకటి మాట్లాడచ్చు సార్? రండి సార్, మాట్లాడతారు ఏదో ఒకటి మాటలు. హాయ్ అండి. నిజంగా విజయ్ వీడియోస్ చాలా బాగుంటాయి అండ్ హీ గివ్స్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్. అతని వీడియోస్ ద్వారా మేము చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. క్రాకోలో ఎస్పెషల్లీ లోకల్లో చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది. అండ్ నెక్స్ట్ ఇంకా ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. నాట్ ఓన్లీ పోలాండ్, ఇప్పుడు దుబాయ్ వెళ్తున్నారు, అలా ఆల్ ఓవర్ వరల్డ్ కవర్ చేయాలని ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విష్ హిమ్ బెస్ట్ గుడ్ లక్ అండ్ లెట్స్ కీప్ ఇన్ టచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్న ఎలా ఫీల్ అవుతున్నావు ఇప్పుడు పరిస్థితి, ఈ సిచ్యువేషను? ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో బిఫోర్ యువర్ ట్రావెలింగ్ టు దుబాయ్, సో దిస్ ఈజ్ ఐ థింక్ లాస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ ఇన్ క్రాకో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అరేంజ్మెంట్స్ and everything. So all the best for you in Dubai. Yeah, thank you so much Anna. Thank you. Thanks for your time. Hi. Thank you Colin. Just a hi చెప్పండి చాలు. ఏం చెప్పు? హాయ్ అండి. హలో, హాయ్ ఫ్రమ్ క్రాకో. హాయ్ ఆల్. థ్యాంక్ యూ. హాయ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీరు హాయ్ అని చెప్పండి చాలు, అంతే కదా, ఏం లేదు. అరే రారెక్కడికి
హాయ్ అండి, నేను ఇండియా నుంచి వచ్చాను. ఇంట్లోనే ఉండాలేమో అనుకున్నాను ఈ చలికి తిరగవు, కానీ ఇవాళ ఇంతమంది తెలుగు వాళ్ళతో ఈ అబ్బాయి ద్వారా కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. పండగ ఇవాళ మాకు. థ్యాంక్ యూ అందే గారు, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, వీళ్ళు పరిచయం అయ్యాక బాగుంది, కానీ వాళ్ళు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. కొంచెం బాధగా ఉంది, కానీ అందరం ఎప్పుడోసప్పటికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో అండి, ఈయన విజయ్ గారు ఇప్పటికే ఫేమస్ అయి ఉంటారు, విజయ్ తెలుగు వ్లాగ్స్. సో చాలా ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. అండ్ నౌ హీఈస్ ఇన్ పోలాండ్ అండ్ హీఈస్ మూవింగ్ టు అదర్ సిటీ ఇన్ ఫ్యూ డేస్. So please follow and subscribe Vijay Telugu Vlogs. So now we are getting Poland information in his vlogs. So maybe wherever he goes, he'll do the same videos. Please follow and do the same. Thank you so much. Thank you. And all the best, Vijay and Lalita and Sahasra. Thank you. Yeah. ఇప్పుడు లహరి ఇప్పుడు ఆల్రెడీ మేము బ్లాగర్, ఏం మాట్లాడతాం చూడాలి. లహరి అమ్మ. ఓకే, హాయ్ అంకుల్. మీరు పోలాండ్కి వచ్చాక నేను చాలా థింగ్స్ ఎక్స్ప్లోర్ చేశాను మీ బ్లాగ్స్లో. ఇంకా మీరు బాగా ఎంటర్టైన్ చేస్తారు మమ్మల్ని. ఇప్పుడు దుబాయ్ వెళ్ళిపోతున్నారు, మేము చాలా మిస్ అవుతాము. సో హ్యాపీ జర్నీ అండ్ బై. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విజయ్ తెలుగు బ్లాగ్. థ్యాంక్ యూ లహరి. పట్టురా, కెమెరా పెట్టుకోరా, మంచిగా మాట్లాడు, కొడతాను. కూర్చోరా రా ఇక్కడ, మంచిగా నోట్లో పెట్టుకో, కిలా పెట్టుకో, అంతే చాలు. మాట్లాడరా, చెప్పరా. నేను విజయ్ని ఇక్కడ సంబరాలు జరుపుకున్నాం. మొత్తం చెప్పేళ్ళాలి కదరా, పరిగెలు రాము. చెప్పు, మన ఇప్పుడు ఇలా మనం కలుసుకున్నాం కదా ఇక్కడ, నా లాస్ట్ ఫేర్వెల్లోన మన తెలుగు ఫ్యామిలీస్ అన్ని కలుసుకున్నాం కదా, నీకు ఎలా ఫీల్ అవుతున్నావు? ఎలా ఉంది నీకు ఇప్పుడు ఈ ఫీలింగ్? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఆల్సో నీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. దుబాయ్ వెళ్ళి హ్యాపీగా అక్కడ కూడా ఇటువంటి ఫ్యామిలీస్ అన్నిటిని గ్యాదర్ చేసి ఇలాగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాము. చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు విజయ్ తెలుగు బ్లాగ్స్. ఆల్ ది బెస్ట్ విజయ్ అన్న. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. వెరీ గుడ్. Hi everyone, please do like, share and subscribe to Vijay Telugu Vlogs. Thank you Priya. Hi Telugu people in Poland. Please subscribe to Vijay's channel. Thank you అన్న. మాట్లాడదామా ఏదైనా? చెప్పు, పర్లేదు, ఫియర్ అవ్వకూడదు. అలాగా నేను క్వశ్చన్ ఏదో ఒకటి మాట్లాడేమో. Like, share and subscribe. Thank you. Hi everyone. Please like and subscribe to his channel. Thank you. రాజీ గారు ఒక 2 మాటలు చెప్తారా? పట్టుకోండి, ఏమవుతుంది అంతే, జస్ట్ ఇంత మెమరీ కింద ఉండిపోద్ది ఇది, అంతే ఈ వీడియో. Hi everyone, please do like, share, subscribe this channel. Thank you. Hi everyone, అవినాష్, శ్రీయాంష్ హాయ్ చెప్తున్నానా? బాయ్, హాయ్ చెప్పే. అవినాష్, ఇక్కడ మనం వచ్చినాక ఇన్ని రోజులు మనం పక్కన దగ్గరే ఉన్నాము. నెక్స్ట్ ఇలా కలుసుకుంటూ మింగిల్ అవుతూ ఉన్నాం కదా. ఇలాగా జస్ట్ మన ఫేర్వెల్ పార్టీలో ఇప్పుడు కలుసుకున్నందుకు నీకు ఎలా ఫీల్ అవుతున్నావు? ఎలాగా నీ ఫీలింగ్స్ ఏంటి అసలు? యాక్చువల్లీ మా ఫీలింగ్సా, మనం ఫేర్వెల్కి ముందు క్రికెట్ ఆడాం, బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇవాళ నువ్వు వెళ్ళిపోతున్నావు, చాలా సాడ్గా ఉంది, కానీ ఇవాళ ఫేర్వెల్ పార్టీ మాత్రం అదిరిపోయింది. ఇది ఎప్పుడు ఇంతమటికి మేము ఎవరు ఆర్గనైజ్ చేస్తే చాలా బాగుంది. ఐ థింక్ మేము కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ్కి. థ్యాంక్ యూ. తల్లి వచ్చేసావేంట్రా? We miss all of them, really very bad. Mainly the Sahasra and her friends. ఇదిగో సహస్ర ఏదో చెప్పు మరి. అయ్యో మిస్ చెప్పు. అంత హ్యాపీ దుబాయ్
వెళ్ళిపోతున్నారు. దుబాయ్ కాదు, ముందు వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి. మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నావా? అమ్మమ్మ నీకేం రెడీ చేసింది? మా అమ్మాయి ఎలాగే చెప్పి ఇక్కడికి వచ్చి అతుక్కుపోయింది. కొంచెం క్లోజ్ కూర్చోండి సార్. చెప్పండి. సే హాయ్ 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 సే హాయ్. థ్యాంక్ యూ సో మచ్. సుధీర్ సార్, సో మనం ఇక్కడ అందరం కలిసాము. ఈరోజు నా ఫేర్వెల్ జరుగుతుంది. సో మనం ఇన్ని రోజులు కలిసి ఇక్కడ పోలాండ్లోన తిరుగుతూ ఉన్నాం కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ ఫేర్వెల్ పార్టీ? విజయ్ వెళ్ళటం చాలా బాధాకరంగా ఉంది పోలాండ్ వదిలి. బట్ ఎక్కడున్నా మనోడు ఎక్సెల్ అవుతాడు బాగా, అది మాత్రం షూర్. సో పోలాండ్లో మేము ఎక్స్ప్లోర్ చేయండి ఆయన వీడియో ఛానల్ ద్వారా చాలా ప్లేసెస్ మేము తెలుసుకున్నాము పోలాండ్లో ఉంటూ. సో వీ విల్ బి డెఫినెట్లీ మిస్సింగ్ విజయ్. I hope he has a good bright future and will always watch his channel for new places and I wish him all the best. Thank you so much Vijay garu. Okay. సో అనిల్, ఎలా ఫీల్ అవుతున్నావు? ఇక్కడ మా ఫేర్వెల్ పార్టీ మనం ఇక్కడ కండక్ట్ చేసాము, పాట్లెక్ అందరూ వచ్చారు ఇక్కడ, ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి పరిస్థితి? సో విజయ్ మాకు వచ్చినప్పటి నుంచి పరిచయం, బాగానే యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయం అయ్యాడు. మాకు ఇతని ద్వారా, మేము వచ్చిన తర్వాత ఇతని ద్వారా చాలా విషయాలు తెలిసినాయి, ఏ ప్లేసెస్ ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది. బట్ యాజ్ ఎ గుడ్ కంపానియన్, గుడ్ వెల్ విషర్, అండ్ వి బీన్ meeting each other for several times, but he is very hardworking and socially connected to the people, and even we are surprised to see these many crowd here, and I wish him all the best. And for the future, I'm wishing him, he really misses here, and I wish you all the best in Dubai, and we keep contact through the YouTube and through the comments. Thank you, and please subscribe his channel, and definitely you will get a good stuff from him. Thank you so much Anil. Thank you Vijay, wish you all the best. Thank you. సో ఇక మొత్తం మీద మా పాట్లెక్ అయిపోయింది. సో అలాగే మా ఫేర్వెల్ కూడా అయిపోయింది. ఇప్పుడు చాలా అద్భుతంగా చేసాము, చాలా ఆనందంగా ఉంది అందరినీ కలుసుకోవడం. మళ్ళీ ఇది యాక్చువల్గా ఇది ఒకటి వన్ ఆఫ్ ది మెమరీస్ అని కొంచెం చెప్పొచ్చు ఇది. సో చాలా ఆనందంగా ఉంది, అలాగే అదేవిధంగా బాధగా ఉంది. మొత్తం మీద ఈ పోట్లకి అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. అందరూ మ్యాక్సిమం వచ్చారు, అందరూ బాగా టైం స్పెండ్ చేశారు, అందరూ ఎంజాయ్ చేసాము. సో మళ్ళీ ఆ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మనకి ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మీకు వీడియోస్ తీస్తాను పోలాండ్లో. సో ఇదే నా ఫైనల్ వీడియో అవ్వచ్చు ఫ్రమ్ పోలాండ్. ఎందుకనుకోనంటే ఇంకా ఇందాక మీకు చెప్పినట్టు ఇది నా ఫేర్వెల్లో పోలాండ్లో. సో చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సో అప్కమింగ్ అప్డేట్స్ కోసము ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు మంచి వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా అప్కమింగ్ వేరే ట్రావెలింగ్ వీడియోస్, ఇవన్నీ కూడా మంచి వీడియోస్ ఇంకా ఉన్నాయి, అవన్నీ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. సీ యూ, బాయ్. సో నేను ఇప్పుడు మా ఫేవరెట్ బాస్, మా ఫేవరెట్ ఎవ్రీథింగ్, నా పోలాండ్లో ఫస్ట్ స్టార్టింగ్లో పరిచయం అయ్యి నేను ఎప్పుడు అయితే ఇండియా నుంచి ఇక్కడ రావడానికి ఎంత ఆలోచించానో, ఆ ఆలోచించిన తర్వాత నాకు ఒక వ్యక్తి అయితే నాకు మోటివేట్ చేసి ఇక్కడ పోలాండ్ తీసుకొచ్చి నా రూమ్మేట్గా ఉండి నాకు ప్రతిసారి మోటివేషనల్ స్పీచ్ ఇచ్చి నాకు ముందుకు నడిపించిన ఏకైక వ్యక్తి వెంకట్ గారు. సో ఆయనతోనే ఇప్పుడు ఉన్నాను. ఇప్పుడు మేము అందరం ఇక్కడ కలిసాం, ఇది పోట్లాక్ చేసుకున్నాం కదా.
సరే ఇప్పుడు మీ పోట్లాక్ అయిన తర్వాత ఈ పోట్లాక్ గురించి నా ఫేర్వెల్ గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ మాటల్లో కొన్ని చెప్పండి సార్ మన గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు విజయ్ ఇలాంటి డెసిషన్ తీసుకుని వెళ్తాడని. బట్ హౌఎవర్ ఇట్ ఈస్ ఫర్ హిజ్ ఓన్ పర్సనల్ గ్రోత్, ప్రొఫెషనల్ గ్రోత్ అండ్ హిజ్ బెనిఫిట్. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. సో విజయ్తో నా ప్రయాణం 1.5 years ఆల్మోస్ట్, పర్సనల్గా ప్రొఫెషనల్గా. We shared the room also as a room member initially. చాలా మెమరీస్ ఉన్నాయి. He's like my younger brother. So I wish him all the best. So do well, grow well. సో ఎక్కడున్నా సరే మంచిగా అన్నీ నేర్చుకుని ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటూ, నువ్వు నీ ఫ్యామిలీ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ, keep in touch. World is very small, so doors are always open for you to come back. So I wish you all the best, Vijay. చాలా మెమరీస్ ఉన్నాయి విజయ్తో. అంటే ఇనీషియల్గా యాజ్ అ బ్రదర్ I tried to explain how exactly it works in Poland. ఫ్యామిలీని వదిలి ఫస్ట్ టైం వస్తున్నాడు. సో ఎయిర్పోర్ట్ నుంచి కూడా చాలా దగ్గరగా క్లోజ్గా ఇంటరాక్షన్స్ అయ్యి చాలా దగ్గరగా మెలిగాం ఇద్దరం. నాకు పర్సనల్గా అయితే చాలా బాధగా ఉంది వదిలి వెళ్ళిపోవడం. బట్ ఫర్ హిజ్ గ్రోత్ అండ్ ఫర్ హిజ్ బెనిఫిట్, హిజ్ వెల్ బీయింగ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎక్కడున్నా సరే అందరం కలిసి టచ్లో ఉంటామని ఆలోచిస్తూ, ఆకాంక్షిస్తూ, విష్ యూ ఆల్ ది బెస్ట్ విజయ్. థ్యాంక్ యూ సో మచ్. డూ వెల్. And please like and subscribe and share his videos. Very enthusiastic, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తాడు. మీరందరూ కూడా అతన్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ విజయ్ గారు, వీఆర్ గోయింగ్ టు మిస్ యూ. మీ తీసుకున్న డ్రాస్టిక్ డెసిషన్కి ఐఎమ్ నాట్ హ్యాపీ, బట్ ఈవెన్ దెన్ వేర్ ఎవర్ యూ గో, I bless you with lots of happiness and bright future. I'm missing my student Sahasra and I'm missing my dearest friend Lalita. We had a very good time. చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. బట్ ఇంత తొందరగా వెళ్ళిపోతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఫైన్, మీ కెరియర్ గ్రోత్ కోసం అయితే తప్పకుండా ఐ విల్ సపోర్ట్. బట్ వేర్ ఎవర్ యూ గో, hope you remember, and I'll definitely miss my favorite student Sahasra. Hope you have a very bright future. I wish you all the best. Thank you so much. Thank you so much. Thank you. I'm missing my dance mate also. Bye. Bye. We are missing your family and మీరు ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఉండాలని, మళ్ళీ ఇక్కడికి రావాలని కోరుకుంటూ ఆశిస్తున్నాం. ఇక్కడికి రావాలని, విజిట్ చేయాలని, ఈ ప్లేస్ని మళ్ళీ విజిట్ చేసినప్పుడు మమ్మల్ని కంపల్సరీ మీరు కలవాలి మమ్మల్ని. అండ్ ఆల్ ద బెస్ట్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఫోటో ప్రోగ్రామ్స్కి యాంకర్ని మిస్ అయిపోతున్నాము. మిస్ లాట్ మెమరీస్. Dzień dobry. ఏమో ఏం చెప్పాలో తెలియదు. అంటే ఏం లేదు, అంకుల్తో ఎలా ఎంజాయ్ చేసావు ఇన్ని రోజులు, శాస్త్రతో ఎలా ఎంజాయ్ చేసావు? ఎలా? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, పాలిష్ ఏదైనా పర్లేదు, ఎనీథింగ్. విజయ్ అంకుల్ చాలా బాగుంటారు. చాలా ఫన్నీ థింగ్స్ చేస్తారు. చాలా ఆడిపిస్తారు. శాస్త్రతో కూడా బాగా ఆడిపిస్తారు. వ్లాగ్స్ చాలా బాగా చేస్తారు. మరి నా వ్లాగ్స్ నచ్చాయా నీకు పండు? చాలా నచ్చింది. చాలా నచ్చాయా? థ్యాంక్ యూ పండు. ఐ మిస్ యూ. ఆల్ ద బెస్ట్ విజయ్. థ్యాంక్ యూ.